గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లర చిల్లరగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉనికి కోసం చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. చివరికి అవి బెడిసి కొట్టిన తర్వాత లబోదిబోం అంటున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు చేసిన చీప్ పాలిటిక్స్ ఏంటి? అవి వారి మెడకు ఎలా చుట్టుకున్నాయి? కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో చివరికి ఫ్యాన్ పార్టీ నేతలే అడ్డంగా బుక్ అయ్యారా? కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. అధికారం పోయినా అరాచకాలు ఆపడం లేదు. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి కింది స్థాయి నాయకుల వరకు అందరూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న పలు ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొందరు నేతలు చేస్తున్న చీప్ పాలిటిక్స్తో పార్టీ అభాస్పాలవుతోంది. ఇలాంటి వారిపై కొందరు నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై పెద్ద రగడే జరిగింది. ఇది టీడీపీ నేతల పనేనని వైసీపీ నాయకులు ఆరోపించి రాజకీయ రచ్చ చేశారు. తెలుగుదేశం నేత రమేష్ నాయుడుపైకి నెపం నెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా పార్టీ మాజీ మంత్రి నారాయణస్వామితో పాటు వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి ధర్నా చేయడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. వైసీపీ సర్పంచ్ గోవిందయ్య విగ్రహం ధ్వంసం చేశారని పోలీసులు దర్యాప్తులో తేలడంతో అరెస్టయ్యారు. దీంతో వైసీపీ నేతలు అభాసుపాలయ్యారు. ఫ్యాన్ పార్టీ నేతల తీరు మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టుందని కామెంట్స్ వచ్చాయి. బ్లేమ్ గేమ్లో వైసీపీ నేతలు దిట్టారు. చిత్తూరు నియోజకవర్గంలో ఓ బాలికపై జరిగిన గ్యాంగ్ రేపును టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ప్రధాన అనుచరుడు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో ఉన్న ఫోటోను ఫ్యాన్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో రాజకీయంగా దుమారం రేగింది. వినాయక ఉత్సవాల్లో తెలుగుదేశం శాసనసభ్యుడితో కలిసి దిగిన ఫోటోను పెట్టుకుని వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఉతికి ఆరడంతో జగన్మోహన్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. విష ప్రచారం నుంచి టీడీపీ నేతలు తేరుకుని గ్యాంగ్ రేప్ నిందితులు వైసీపీ నేతలేనని ఆధారాలతో రుజువు చేయడంతో ఫ్యాన్ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు వరకు నడిపించుకుని తీసుకెళ్లడంతో వైసీపీ పరువు పోయింది. నిందలు మోపే ముందు 1-2 సార్లు ఆలోచించకుండా బట్టకాల్చి టీడీపీ నేతలపై వేస్తున్న వైసీపీ వాస్తవాలు 10 మందికి తెలిసిన తర్వాత అభాసుపాలవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి చివరికి నవ్వులు పాలయ్యారు. ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ పిఏ మురుగేష్ రామకుప్పం మండలం పెద్దగానూరు వాసి ప్రకాష్ రెడ్డిని ఫోన్లో కులం పేరుతో దూషించి బెదిరించడం వివాదాస్పదమైంది. ప్రకాష్ రెడ్డి కుమారుడు దళిత యువతను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే దీనికి కారణం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ప్రకాష్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జడ్జి ఆదేశాలతో మురుగేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం రాజకీయ రగడకు కారణమైంది. ఇక్కడ ఓ భవన నిర్మాణం అక్రమం అంటూ ఈ మాజీ శాసనసభ్యుడు తన అనుచరులతో కలిసి వెళ్లి అడ్డుకోవడం వివాదాస్పదమైంది. పరుష పదజాలంతో పరస్పర విమర్శలు, వాగ్వాదం, దాడులు చేసుకునే వరకు వెళ్లడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రవర్తన శృతి మించింది. ఎస్ఐ లోకేష్ రెడ్డిపై విరుచుకుపడి ఏకవచన సంబోధన చేయడంతో గొడవ ముదిరింది. అతి సర్వత్రా వర్జీయత అంటారు. అతి అన్ని చోట్ల పనిచేయదు. ఎక్కడైనా పనిచేసినా పోలీసుల దగ్గర మాత్రం కుదరదు. కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తుంది. పలమనేరు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే విషయంలోనూ ఇదే జరిగింది. భవన నిర్మాణదారులు ఇచ్చిన ఫిర్యాదుతో వెంకటేగౌడపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాన్ పార్టీ నేతలు ఏది చేసినా చెల్లుబాటు అయింది. పవర్ పోయిన తర్వాత కూడా అలాగే చేస్తామంటే కుదరదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తోంది. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికైనా వైసీపీ నేతలు చిల్లరమల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. భవిష్యత్తులో అయినా ప్రవర్తన మార్చుకుని పద్ధతిగా ఉంటారో లేదో చూడాలి.